హలో! హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు గౌతమ్ వ్లాగ్స్. ఇంకా కాశీ నుండి వచ్చాం కదా! ఏమేం తెచ్చుకున్నామో చూద్దాం రండి. అక్కడ బెనారస్ చీరలుంటాయి కదా! కొంచెం మనకంటే కాస్ట్ తక్కువేనండి. నేనైతే ఈ శారీ కొనుక్కున్నాను. ఇది 600 పడింది. అక్కడ కాటన్ చీరలు కూడా ఉన్నాయి. ఇవి 2 500కి ఇచ్చారు. మా మరదల కోసం తీసుకున్నాను. ఇది అమ్మకి, మా అత్తగారికి తీసుకున్నాను. ఇవి కూడా అంతే 500 పడింది. బానే ఉన్నాయి. ఊరికే ఏదో సరదాగా నేను ఏదో కాశీ వేసిన అన్నపూర్ణమ్మ బొమ్మ ఇది గిఫ్ట్‌గా ఇవ్వచ్చు. కాశీ నుండి వచ్చాం కదా అని అలా ఇద్దామని తీసుకున్నాను. ఇదైతే అమ్మాయి కోసం తీసుకున్నాను. ఇది లోపల బూటీస్ వచ్చింది. పింకు పళ్ళు వచ్చింది. అంతా ఇప్పితే మడత పెట్టలేక బాగా వీక్‌గా ఉంది నీరసంగా. అందుకని అలానే చూపిస్తున్నాను. అలా అలా బూటీస్ వచ్చినాయి. చీర అయితే గ్రీన్ అండ్ పింక్ కాంబినేషన్ వచ్చింది. ఇలా ఈ సన్నగా పింక్ బార్డర్ వేద్దాం అనుకుంటున్నాను పెయింట్ తోటి. వేసినప్పుడు చూపిస్తాను. చీరలు అయితే బాగానే ఉన్నాయండి. కాశీలోను అంత కాస్ట్‌గా ఏమి అనిపించలేదు. కానీ మంచి బెనారస్ 3000, 4000 పెడితే మంచి మంచి పట్టు చీరలు అయితే క్లాత్ మెటీరియల్ బాగున్నాయండి. మనకైతే అవి ఇక్కడ 10,000 దాకా ఉండొచ్చు. 7,000 అలాగా. ఇంకా ఇవైతే మఫ్లర్లు ఉంటాయి కదా! అక్కడ కూడా ఇవి కూడా బాగున్నాయి. మంచి మెత్తని క్లాత్ తోటి ఈ 3 మఫ్లర్లు తమ్ముడికి, నాన్నగారికి, మా అబ్బాయికి అని తీసుకొచ్చాను. ఇదైతే నాన్నగారికి చాలువా తీసుకొచ్చాను. ఇది కూడా దళసరిగా ఇది ఆ కాంబినేషన్‌లో కూడా లైట్ కలర్‌గా ఉంది కదా! కిందేమో ఇక్కడ ఇటుక పొడి రంగుతోటి బాగుంది. ఊలైతే మెత్తగా ఉంది. నాన్నగారికి చాలువా కప్పుకొని వాకింగ్‌కి అయ్యి వెళ్తారని తీసుకొచ్చాను. ఇదైతే ప్రసాదం బాక్సులు ఇలా అమ్ముతారండి. దాంట్లోను ఇది శివలింగము, ఇంకా కాశీ తోరాలు, ఈ శివలింగాలు కూడా ఒక డజన్ తీసుకున్నాను. ఎవరైనా మా వాళ్ళకి అందరికీ ఒక్కొక్కటి ఇవ్వచ్చని. ఇవి కూడా కాశీ తోరాలే, కాకపోతే లావుగా అల్లేశారు. ఎవరైనా మగవాళ్ళు ఇంట్రెస్ట్‌గా పెట్టుకుంటారని 2 తీసుకున్నాను. ప్రసాదం ఇవి రుద్రాక్ష చిప్స్ ఉంటాయి కదా! ప్రసాదమే అవి. ఇవి ప్రసాదం బాక్స్‌లో ఒక ఆకు, 2, 3 రుద్రాక్షలు, కొంచెం ప్రసాదము, ఒక ఫోటో పెట్టి ప్యాక్ చేశారు. ఆ బాక్స్ అలా ఇచ్చేయచ్చు మనం కట్టక్కర్లేకుండా. ఇంకా అలా ఇచ్చేయడానికి బాగుంటుందిలే అని ఈ బాక్సులు తీసుకున్నాను. రుద్రాక్ష ఆకు ఇదండి. శివలింగం దగ్గర ఈ రుద్రాక్ష పెట్టుకోవచ్చు. బాగానే ఉంది. ఫోటో ఈశ్వరుడు, అన్నపూర్ణాదేవి ఫోటో, 2 రుద్రాక్షలు, కొంచెం ప్రసాదం, తోరం ఇవన్నీ పెట్టారు. ఇంకా మనం అయినా అన్నీ విడిగా కొన్నా ప్యాక్ చేయాలి కదా! ఇలా ఇవ్వడానికి బాగుంటుందని ఈ బాక్సులు అయితే తీసుకున్నాము. ఇంకా ఇవైతే కనుక అయోధ్య రాముని తీసుకున్నాను. అయోధ్యలో అక్కడి నుంచి తెచ్చుకున్న పంచలోహ రాముడు కావాలి అనుకున్నాను. బాగుంది. ఇంకొంచెం పెద్దది తీసుకుంటా ఉంటే రేట్ ఎక్కువగానే ఉంది. ఇదే 350 తీసుకున్నాడు. ఇవే కాశీ అన్నపూర్ణమ్మ బొమ్మలు ప్రసాదం పాడు దగ్గర వాళ్ళకి ఇవ్వచ్చని ఇవి కొన్ని బొమ్మలు తీసుకున్నాను. ఇంకా ఇదైతే చిన్న కుంకుమ భరణి భలే ముద్దుగా ఉందని అదొకటి తీసుకున్నాను. ఇవైతే కడియాలండి. చేతికి మగపిల్లలు వేసుకుంటారు కదా! పిల్లలు ఎవరన్నా వేసుకుంటారేమో అని అవి గోల్డ్ కలర్ తోటి స్టీల్ తోటి తీసుకున్నాను. ఇవైతే గవ్వలమ్మ గుడి దగ్గరికి వెళ్తే గవ్వలు ఇస్తారు. ఆ గవ్వలు ఈ బుజ్జి కుంకుమ భరణి ఏంటో నచ్చి తీసుకున్నానండి. భలే బాగుంది కదా! ఇంకా ఇదైతే కనుక రుద్రాక్షలు, జపమాలలు, ఇది కాశీ చెంబండి. దగ్గర వాళ్ళకి వెయ్యపురాలకి ఆడపడుచులకి ఇవ్వటానికని తక్కువే 3 చెంబులే తీసుకున్నాను. ఇది ఇక్కడ నైమిషారణ్యంలో వ్రతం చేసుకున్న కలశ జాకెట్ ముక్క. ఇవైతే పిల్లల చేతులకి ఎవరైనా ఇష్టపడతారేమో అని కొంచెం తీసుకున్నాను, చేతికి పెట్టుకుంటారని. తులసి మాలలు, ఇదైతే స్ఫటిక మాల. స్వామివారికి వెంకటేశ్వర స్వామికి వేయొచ్చు, లేదంటే ఇది జపం చేసుకోవచ్చు, లేదంటే దేనికో దానికి ఉపయోగించవచ్చు అని కొన్ని మాలలు తీసుకున్నాను. కీ చైన్స్ కూడా బాగున్నాయని 2 కీ చైన్లు తీసుకున్నాను. ఇది ఏనుగు. ఇది కాలభైరవుడు అండి. ఇంటి గుమ్మం ముందు పెట్టుకుంటాం కదా అది. భలే బాగున్నాయి. కానీ స్ట్రీట్ షాపింగ్ బాగానే ఉంది కానీ ఎక్కువ రేటే చెప్తారు. మన బేరమాడి అడిగితే సగానికి సగం తగ్గుతారు.
ఇది కాశీ చెంబు. మనం కాలభైరవుడు పూజ చేసుకున్నప్పుడు పూజలో పెట్టిన చెంబండి ఇది. అక్కడే కాలభైరవుడు పూజ చేసుకుని గారెల దండ కూడా అక్కడే వేసేసాం కదా అప్పుడుది. ఈ క్లాత్, ఈ బొట్టు బిళ్ళలు అయితే వారాహి అమ్మవారి గుడికెళ్తే ఈ క్లాతును బొట్టు బిళ్ళలు ఇచ్చారు. అదైతే సారనాథ్ అండి, బుద్ధగయ దగ్గర సారనాథ్ ఉంటుంది కదా, అక్కడ బుద్ధుడు పుట్టినప్పుడు జ్ఞానోదయం అయిన తర్వాత ఉపన్యాసానికి వచ్చిన ప్లేస్ అంట. అక్కడ చాలా బాగుంది అది. అక్కడికి వెళ్ళినప్పుడు బుద్ధుడు బొమ్మలు తెచ్చుకున్నాము. దగ్గరికి వాళ్ళకి ఇవ్వచ్చని ఇవి కూడా ఒక 5 బొమ్మలు తీసుకున్నాను. ఇది ప్రయోగరాజు వాటర్, గంగాజలం. కొంచెం ఎప్పుడైనా మైలు అది తగిలినప్పుడు శుద్ధి కోసం అక్కడికి వెళ్ళినప్పుడు వాటర్ తెచ్చుకుంటాం కదా, అది గంగాజలం అండి. ఇవైతే అలహాబాద్ ప్రయోగరాజ్ దగ్గర, ఇదేమో కాశీలోను మహంకాళ షర్ట్లు, అది ఖద్దర్ షర్టు, ఇంకోటి ఈ షర్టు. ఈ 3 మా మనవడి కోసం తీసుకున్నాను. ఈ షర్ట్స్ అయితేను. ఇవి గాజులండి, మా పనమ్మాయి కోసం తీసుకొచ్చాను. వాళ్ళకి 2 అమ్మాయిలు ఉన్నారు, వాళ్ళ కోసం. ఇంక వాళ్ళకి ఇదేనండి. లైక్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్.